ఆక్వా సాగులో గుంతల్లో చేపలు, రొయ్యలు ఎక్కువగా పెంచుతూ ఉంటారు. చిన్న వయసులో ఉన్నప్పుడు వాటికి డీఓ సమస్య పెద్దగా ఉండదు. కానీ చివరి దశలో ఉన్నప్పుడు అవి పెద్దవి అవుతున్నప్పుడు డీఓ సమస్య వస్తుంది. ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక్కసారిగా అధిక సంఖ్యలో లోపల మృతి చెంది పైకి తేలుతాయి. పగటి సమయాల్లో గమనిస్తే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతూ ఉంటారు. కానీ రాత్రి వేళల్లో గమనించే పరిస్థితి ఉండదు. కాబట్టి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తారు. అందుకే డీఓ సమస్యను అధిగమించడానికి రైతులు సాధారణంగా పెడల్ ఏరియేటర్స్ ని వినియోగిస్తారు. వాటర్ పంపింగ్ ఏరియేటర్ల వల్ల నీటి కదలికలు వస్తాయి. అలా ఆక్సిజన్ అందుతుంది. అయితే ఏరియేటర్స్ నిరంతరం పనిచేయాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఈ క్రమంలోనే కాకినాడకు చెందిన కొల్లు నరేంద్ర ఈ విషయంలో అద్భుతాన్ని సృష్టించారు. నానో బబుల్ జనరేటర్ సృష్టించి ఆక్వా రైతులకు అండగా నిలిచారు. మెకానిక్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు నరేంద్ర. వీరి కుటుంబం చాలా కాలంగా ఆక్వా సాగు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆక్వా రైతులకు ఖర్చు తగ్గించాలని పూనుకున్నాడు. ఏరియేటర్స్ తో పని లేకుండా, కెమికల్స్ వినియోగించకుండా చేపలు, రొయ్యలకి ఆక్సిజన్ అందించడంపై నరేంద్ర దృష్టి పెట్టారు. ఏడాది కాలం పాటు కష్టపడి నానో బబుల్ జనరేటర్ ని రూపొందించారు. ముందుగా తమ చెరువుల్లో వాటిని పరిశీలించారు. కాకినాడ ప్రాంతంలో 40 మంది రైతులకు ఇచ్చారు. వీటి వల్ల ఖర్చులు తగ్గడం, దిగుబడులు పెరగడం వారంతా గమనించారు. 3.5 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతు ఈ నానో బబుల్ జనరేటర్ ను ఏర్పాటు చేశాడు. దాంతో అతను మంచి పంటను అందుకొని భారీ లాభాలను పొందినట్లు చెప్పాడు. నేను ఇక్కడ కొత్తగా కల్చర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం కల్చరు. అంతకుముందు ఏబిఎన్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చింటే దాని ద్వారా తీసుకుని అతను కాంటాక్ట్ అయ్యాను నరేంద్ర అనే వ్యక్తికి. నానో బబుల్ ఆక్సిజన్ ఇది బాగా పనిచేస్తుంది, గ్రోత్కి అని పనిచేస్తుంది అని అడిగితే ఆయన బాగా పనిచేస్తుందని చెప్పాడు. నేను తీసుకున్న దాన్ని. నాకు 2 పాండ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి 3.5 ఎకరా పాండ్స్, ఒకటి వచ్చి 3 ఎకరాల పాండ్స్. 3.5 ఎకరా పాండ్స్లో 14 లక్షలు వేసానండి. 3 ఎకరాల పాండ్లో 10 లక్షలు వేసానండి. 14 లక్షల దాంట్లో నానో బబుల్ పెట్టాను. ఇంకోటి 10 లక్షల దాంట్లో బ్లోయర్ పెట్టున్నాను. దీనికి గ్రోత్ డిఫరెన్స్ ఉంది. పిల్ల క్వాలిటీ కూడా తేడా ఉంది. బాగుంది. ఇది నాకైతే బాగా వర్క్ అయిందండి. ఎట్లా వర్క్ చేస్తుంది అది నానో బబుల్ అంటే ఆక్సిజన్ సిలిండర్ పెట్టేసుకుని ఇస్తే కంటిన్యూగా నీకు జనరేట్ అవుతూనే ఉంటాయి బబుల్స్. దానివల్ల డిఓ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతున్నాయి. నైట్ టైం కూడా 6, 7 మెయింటైన్ అవుతుంది. డే టైం అయితే 10, 12, 13 మెయింటైన్ అవుతుంది. సో డిఓ ప్రాబ్లమ్స్ లేవండి. రైతులకు ఏం ఉపయోగం దానివల్ల అంటే డిఓలు బాగుంటే గ్రోత్ బాగా పెరుగుతుంది. మనం మెడిసిన్ కూడా ఎక్కువ కొట్టాల్సిన పని ఉండదు, తగ్గుతుంది. స్ట్రెస్కి గురవు. మేజర్ ప్రాబ్లంగా డిఓ ప్రాబ్లం వల్ల స్ట్రెస్కి గురైపోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నానో బబుల్ జనరేటర్ అతి సూక్ష్మ ఆక్సిజన్ బుడగలను తయారు చేస్తుందని నరేంద్ర అంటున్నారు. దీనివల్ల ఆక్సిజన్ బబుల్స్ చెరువంతా వ్యాపిస్తాయన్నారు. దిగువ నేల కూడా పాడవకుండా ఉంటుందని చెప్పారు. ఈ జనరేటర్లను తక్కువ ఖర్చుతో తాము అందిస్తున్నామని అంటున్నారు. మేము యాక్చువల్లీ ఈ కంపెనీ స్టార్ట్ చేసింది ఏంటంటే ఫౌండర్ నేను, ఆక్సినిటీ మైక్రో నానో బబుల్ జనరేటర్స్. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ముఖ్యంగా రైతులకు హెల్ప్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటామండి. అందులో భాగంగానే నేను ఈ మిషన్ డెవలప్ చేశాను. ఈ మిషన్ పేరు వచ్చి నానో బబుల్ జనరేటర్ సార్. ఇది ఏం చేస్తుందంటే మనం నార్మల్గా చెరువులో ఆక్సిజన్ పంప్ చేసినప్పుడు పెద్ద సైజులో జనరల్గా పంపిస్తుంటాం. దాన్ని ఏంటంటే మైక్రాన్స్లో అంటే నానో బబుల్ సైజులో కన్వర్ట్ చేసి పంపిస్తున్నామండి ఈ టెక్నాలజీ త్రూ. ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనకి ఎగ్జాంపుల్గా 100 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాల్సిన చోట 2 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ తోటి పని అవుతుంది మనకి. అంటే ఆక్సిజన్ని తగ్గించి హయ్యర్ ఎఫిషియన్సీ తీసుకొస్తాం మన పాండ్స్లో. ఆ రకంగా మనం ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తామంటే డిఓస్ని ఎర్లీ అవర్స్లో కూడా మనకి 7 to 8 మెయింటైన్ అవుతున్నాయండి మా మిషన్ త్రూ. ఇదేంటంటే కంటిన్యూగా ఇందులో జనరేట్ అయ్యే బబుల్స్ వాటర్ నుంచి బయటికి రాకుండా బాటంలో సెటిల్ అవుతాయి. అలా ఉండడం దట్టు సస్టైన్ అవుతాయండి వాటర్లో నెంబర్ ఆఫ్ డేస్, అవర్స్ కాకుండా నెంబర్ ఆఫ్ డేస్ సస్టైన్ అవడం వల్ల ఏంటంటే అవి స్లోగా అందులో కరిగి మనకు కావాల్సిన ఆక్సిజన్ని వాటర్కి అందిస్తాయి. సో దానివల్ల ఏంటంటే పాండ్ అన్న చాలా కండిషన్గా ఉంటుందండి. హై డెన్సిటీ ఫార్మింగ్లోకి వెళ్ళినప్పుడు ఏముందంటే బాటమ్ అన్న చాలా త్వరగా పాడైపోద్దండి. ఎందుకంటే దానికి వచ్చే వేస్టేజ్ అంతా కూడా బాటంలో సెటిల్ అయిపోతుంది. అలాంటి కండిషన్లో నానో బబుల్ జనరేటర్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బాటంలో ఈ నానో బబుల్ జనరేటర్స్ వెళ్ళి సెటిల్ అవుతాయండి, ఈ బబుల్స్ వెళ్ళి.
అవి అంటుకుంటాయి కిందకి వెళ్ళే బాటంలో. సో దానికి రియాక్షన్ చెంది ఇమీడియట్లీ దాన్ని బాండ్స్ని బ్రేక్ చేసుకుంటుంది ఆ స్లడ్జ్ని. సో మనకు అమోనియా నైట్రస్ రాకుండా ఇమీడియట్లీ డీకంపోజ్ చేసుకుని మనకి పాండ్ని హెల్తీగా ఉంచుతుంది. దానివల్ల ఏంటంటే రొయ్యి కూడా ఎటువంటి డిసీజ్ రాకుండా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. సో దానివల్ల ఏంటంటే రైతుకి ఈల్డింగ్ అనేది మంచిగా వస్తుంది, త్వరగా వస్తుంది. ఆక్వా రైతులకు లాభదాయకంగా ఉన్న ఈ నానో బబుల్ జనరేటర్ ను తయారు చేసిన నరేంద్రను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. తక్కువ ఖర్చుకే దొరుకుతున్న ఈ మిషన్ గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు.